ఓం శాంతి. ఎలాగైతే బ్రహ్మాబాబా జీవితంలో జ్ఞానము మరియు ప్రేమ యొక్క అద్భుతమైన మేళవింపు ఉండేదో, అలాగే బాబా జీవితంలో అన్ని రకాల బ్యాలెన్సు ఉండేది. వారు ఆత్మ అభిమానిగా అవ్వటంపై పూర్తి జోరును ఇచ్చేవారు. కానీ దేహ ఆరోగ్యము మరియు దాని సంభాలన విషయంలో అవహేళన చేయమని చెప్పేవారు కాదు. అయితే మాటిమాటికి శారీరక అనారోగ్యం గురించి చర్చించి మనము మన శ్వాసను వృధాగా పోగొట్టుకోరాదని చెప్పేవారు. ఎందుకంటే ఈరోజు ప్రకృతి తమో ప్రధానంగా ఉంది. అంతేకాక మనము అజ్ఞాన కాలంలో వికర్మలు కూడా చేశాము. కనుక రోగాలు, వ్యాధులు తప్పకుండా రానే వస్తాయి. కానీ వాటిలోనే మనస్సు, బుద్ధిని ఉంచడం వలన మనము శ్రీ బాబాను స్మృతి చేయడం కోసం సమయాన్ని కేటాయించలేం. అందుకే వారు ఏమని చెప్పేవారంటే, పిల్లలు, దవా మరియు దువా, మందు మరియు ఆశీర్వాదాలు రెండింటి ద్వారా పని తీసుకోండి. మరియు రోగగ్రస్తులుగా అయినప్పుడు కూడా యోగాన్ని మరిచిపోకండి. లేకుంటే దేహాభిమానం యొక్క సంస్కారము పక్కాగా అవుతూ పోతుంది. ఇంకా ఏం చెప్పేవారంటే, ఈ శరీరము విలువైనది. ప్రయత్నించి దీనిని ఆరోగ్యంగా ఉంచుకోండి. ఎందుకంటే దీని ద్వారా ఈశ్వరీయ సేవ కూడా చేయాలి. అంతేకాక యోగము మరియు స్వపురుషార్థంలో విఘ్నం కూడా రాకూడదు. ఇదే విధంగా మంచి భోజనం తినాలని కూడా బాబా చెప్పేవారు. కానీ కడుపు కోసమే అధిక ఖర్చు చేయకండి. భలే మీకు ఇష్టమైన పదార్థాలను తినండి, కానీ వాటి పట్ల మీలో ఆకర్షణ ఉండకూడదు అని చెప్పేవారు. జీవితాన్ని శుష్కంగా అనగా సారహీనంగా చేసుకోమని వారు చెప్పలేదు. కానీ నిరాడంబరత, స్వచ్ఛత మరియు సాత్వికతపై అటెన్షన్ ఇప్పించేవారు. ఏదైనా స్థానాలు గాని, తోటలు గాని చూసేందుకు, తిరిగేందుకు యోగ్యంగా ఉన్నట్లయితే వాటిని చూసేందుకు గాని, అక్కడి వరకు వెళ్లేందుకు గాని ఎప్పుడూ వద్దని అనేవారు కాదు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు వారు స్వయమే పిల్లలతో మీరు వెళ్ళి వాటిని చూసి రండి అని చెప్పేవారు. మరొక వైపు పిల్లలలో తిరగాలి, చూడాలి అనే ఆసక్తి లేక వ్యర్థ అలవాట్లు ఏవి ఉండరాదు అని కూడా చెప్పేవారు. ఏదైనా చారిత్రాత్మక స్థానాన్ని లేక ప్రకృతి సౌందర్యం కలిగిన స్థానాన్ని చూడండి. వాటిని చూస్తూ కూడా మీ యోగ స్థితిని వదిలిపెట్టకండి. అంతేకాక రాబోయే సత్యుగి సృష్టి యొక్క అతులనీయ సౌందర్యాన్ని కూడా మరచిపోకండి అని చెప్పేవారు. శ్రీ బాబా మనలను ఏ అద్భుతమైన సత్యుగ సృష్టిలోనికి తీసుకుని వెళ్తున్నారో అది అతులనీయమైనది, అనగా దానిని దేనితోనూ పోల్చలేము అనేది నిరంతరము గుర్తుంచుకోండి. దాని ప్రకాశము, దాని శోభ, దాని సుఖము మరియు సౌందర్యము అద్వితీయమైనది. ఈ విధంగా బాబా విచిత్ర రీతిలో సంతులన ఉంచేవారు మరియు యోగ స్థితిని స్థిరంగా ఉంచుకునేందుకు అటెన్షన్ ఇప్పించేవారు. బాబా జీవితంలో ఏ కోణం గురించి ఎంత చర్చించినా అది తక్కువే అనిపిస్తుంది. వారు ముఖంపై సదా చిరునవ్వు ఉండేది, కానీ వారు అంతర్ముఖిగా మరియు గంభీరంగా కూడా ఉండేవారు. వారు బాగా టోలీ తినిపించేవారు, పిక్నిక్ చేయించేవారు. కానీ దానితో పాటు బజారులో లభించే ఆహార పానీయాల నుండి మనసును తొలగించేవారు. అంతేకాక మనసులోని కోరికలను కూడా శాంతపరిచేవారు. అలసిపోని రీతితో సేవ చేసేందుకు మరియు కర్మ చేసేందుకు వారు ప్రేరణ ఇచ్చేవారు. కానీ తమ మనోస్థితిని మరియు తమ పరమ పురుషార్థంపై కూడా అంతే అటెన్షన్ ఇప్పించేవారు. అంతేకాక సోమరితనం వలన కలిగే అవర్ణనీయమైన నష్టం పట్ల కూడా జాగృతులుగా చేసేవారు. వారు మనోవినోదము, ఆటలు, మేళాలకు కూడా తీసుకుని వెళ్ళేవారు. కానీ విదేహీ స్థితిని, ఉపరామ స్థితి మరియు మౌన స్థితికి కూడా అంతే మహత్వం ఇచ్చేవారు. ఈ విధంగా బ్రహ్మాబాబాది ఒక విశేషమైన మరియు సర్వాంగీణ వ్యక్తిత్వము. అది అందరికీ ప్రేరణ ఇచ్చేదిగా ఉండేది, అందరినీ ఆకర్షించేదిగా, ఆదర్శంగా కూడా ఉండేది, వ్యవహారికంగా కూడా ఉండేది.
లౌకిక చర్చలో కూడా కుశలత కలిగి ఉండేది. అంతేకాక అలౌకిక మరియు పారలౌకిక దృష్టికోణంతో కూడా సర్వశ్రేష్టమైనది. అచ్చ. ఓం శాంతి.